నా చిత్రావతి, నువ్విప్పుడు ఏమనుకుంటున్నావో నాకు బాగా తెలుసు. నేను కూడా నిన్ను వదిలేదే లేదు. నేనంటే చాలా ప్రమాదం అని నీకు తొందరలోనే తెలుస్తుంది. ఈరోజు టిఫిన్ మాత్రం అద్దర్స్, ఫుల్ కట్. చిత్ర, ఏం కావాలంట అతనికి? వెళ్ళిపోయాడా? ఏం లేదండి, ఏదో 500 కావాలని అడిగాడు, ఇచ్చి పంపించేశాను. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకమ్మా. మమ్మీ, బ్రేక్ఫాస్ట్ మాత్రం అదిరిపోయింది. అవునా? బాగా చేసావా? అవును మమ్మీ. అవునమ్మా, పెద్ద పెద్ద హోటల్స్లో కూడా ఫుడ్ ఇలాంటి టేస్ట్ ఉండదు. పిచ్చెదవా, టిఫిన్స్ తెప్పించిందే హోటల్ నుంచి. మీకోసం నేను వంట చేస్తానా ఏంటి? నేనేమన్నా ఆ మహాతల్లి రాణమ్మని అనుకుంటున్నారా ఏంటి? రాణమ్మా, రా రా రా. అత్తయ్య, అమ్మా. ఏంట్రాణమ్మా, మా అందరికీ క్లాస్ పీకి వెళ్ళావు కదా, మళ్ళీ ఎందుకొచ్చావు? పైగా లగేజ్ కూడా సర్దుకొనొచ్చావు. ఎక్కడికైనా టూర్కెళ్తున్నావా ఏంటి? మమ్మీ, ఎందుకైనా మంచిది ఓ చెక్ బుక్ మీద సంతకాలు తీసుకోండి. ఈవిడి కోసం మనం ఊర్లన్నీ తిరగలేం కదా. ఏంటి రాణమ్మ ఇలా వచ్చావు? ఎక్కడికైనా వెళ్తూ చెప్పడానికి వచ్చావా? అయినా నేను ఈ ఇంటికి ఎందుకు రాకూడదు అనుకుంటున్నారు? నేను విదేశాలకి వెళ్ళడమో వేరే ఊరికో వెళ్ళడం అయితే ఇక్కడికెందుకు వస్తాను? అసలు మీకెందుకు చెప్పి వెళ్తాను? అంతగా మీకు చెప్పాలి అనుకుంటే మీకు చెప్పమని ప్రియకి ఫోన్ చేసి చెప్తాను. అంతేగాని మీకెందుకు చెప్పాలి? అలాంటప్పుడు మా ఇంటికెందుకొచ్చావు? మీ ఇల్లా? అవును. కాదు, ఇది నా ఇల్లు. ఇప్పుడు నేనొచ్చింది కూడా నా ఇంట్లో నేను ఉండడానికే. ఇక్కడ నీ ఇల్లెక్కడుంది? ఈ ఇల్లు నాది. అదిగో ఆ బయట కనిపిస్తున్న కారు నాది. ఈ ఇంటి చుట్టూ ఉన్న వాతావరణం కూడా నాదే. ఆఖరికి మీరు పీలుస్తున్న గాలి కూడా నాదే. ఏం మాట్లాడుతున్నారో కొంచెమైనా అర్థమయ్యేటట్టు మాట్లాడండి. అరే, ఇంత క్లియర్గా మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు అంటావేంటి కృష్ణ? సరే, మీకోసం ఇంకొంచెం క్లియర్గా మీకు బాగా అర్థమయ్యేలా మాట్లాడతాను. జాగ్రత్తగా వినండి. కృష్ణ, నువ్వు కూడా విను. నా పౌరాఫటాన్ని ఇంకా రద్దు కాలేదు కాబట్టి ఈ ఇల్లు, ఈ ఆస్తులు టోటల్ ధర్మతేజ ఇండస్ట్రీస్కి సంబంధించిన
సమస్త హక్కులు ఉన్న ఏకైక ప్రొప్రైటర్ని నేను. సో ఈ టోటల్ ప్రాపర్టీ అంతా నా పేరు మీదే ఉంది. కాబట్టి నాదే. చూసావా తేజ, బాగా చూసావా? మాట్లాడితే రాణమ్మ నీతి నిజాయితీ అంటావుగా, ఇప్పుడు చూడు. నిన్న మొన్నటి వరకు ఆస్తులన్నీ మీవే అంది, ఇప్పుడు తనవి అంటుంది. ఇన్నాళ్ళు కావిడ అసలు బుద్ధి బయటపడింది. అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా చిత్రావతి? మీరు ఏమైనా అనుకోండి, ఎక్కడికైనా వెళ్ళండి, ఎవరితోనైనా చెప్పుకోండి, కానీ ఈ ఇల్లు, మీ ప్రాపర్టీస్, ఈ కంపెనీస్ అన్నీ అన్నీ నావే. అసలు ఈ ఇల్లు, ఈ ప్రాపర్టీ నాదే అయినప్పుడు ఈ ఇంట్లో ఉన్న మీరందరూ కూడా నా వాళ్లే కదా. ఒక రకంగా చెప్పాలంటే చిత్రావతి నువ్వు, కార్తీక నువ్వు, కృష్ణ నువ్వు, ప్రియా నువ్వు, ధర్మతేజ్ గారు ఆ? మీరు, ఉమ్, కావేరి నువ్వు, మిమ్మల్ని అందర్నీ ఈ రాణమ్మ దత్తత తీసుకున్నట్టే. కాబట్టి నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తాను, ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్తాను, ఎన్ని రోజులైనా ఉంటాను. అర్థమైందా? ఏంటి రాణమ్మా, పిచ్చేమైనా పట్టిందా? ఏదేదో మాట్లాడేస్తున్నావు. చిత్రావతి, పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మెడబట్టుకుని బయటికి గంటేస్తాను, జాగ్రత్త. నన్ను, ధర్మతేజ భార్యనైన నన్ను బయటికి గంటేస్తావా? నిన్నే కాదు, నోటికొచ్చినట్టు మాట్లాడితే ఎవ్వరినైనా నిర్దాక్షిణ్యంగా బయటికి గంటేస్తాను. రాణమ్మలా మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటి తేజా? ఏం మాట్లాడమంటావు చిత్ర? రాణమ్మ ఇలా మాట్లాడడం నేను మొదటిసారి చూస్తున్నాను, అందుకే నోట మాట రావట్లేదు. మీరు మాట్లాడకపోతే మేం మాట్లాడాల్సి వస్తుంది డాడీ. రానమ్మ ఇంట్లో ఉండడానికి వీల్లేదు. రానమ్మ, దయచేసి మా ఇంట్లో నుంచి వెళ్ళిపో. కార్తిక, చదువుకున్న దానివి, ఇది మీ ఇల్లు కాదు నా ఇల్లని ఎన్నిసార్లు చెప్పాలి? మీ నాన్నకి గతం గుర్తుకొచ్చినట్టు యాక్టింగ్ చేయించడం కాదు. ఆయన గతంలోనే పూర్తిగా మతిస్థిమితంలో ఉన్నప్పుడే నాకు పవర్ ఆఫ్ అటర్నీ రాసిచ్చారు. కాబట్టి అమ్మా, ఏంటమ్మా ఇదంతా? నువ్వు చిన్నపిల్లవి, నీకేం తెలీదు. నువ్వుండు కావేరి. నువ్వు ఇంట్లో ఉంటే మేము ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండం. ఈ క్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాము. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. అలా వెళ్ళాలనుకునే వాళ్ళని ఇక్కడెవ్వరూ ఆపరు. దయచేసి వెళ్ళిపోవచ్చు. ఏంటి కృష్ణ, నువ్వు కూడా వెళ్ళిపోతావా? వెళ్ళాలి అనుకుంటే వెళ్ళొచ్చు, నీ భార్యని కూడా తీసుకెళ్ళొచ్చు, నాకేం అభ్యంతరం లేదు.
అత్తయ్య ఏదో పెద్ద ప్లాన్తోనే వచ్చినట్టుంది. నాకు అర్థమైందిలే. ఏంటి చిత్రావతి, ఉంటావా పోతావా? అదే బయటికి. రాణమ్మా, నువ్వేనా ఇది? ఇన్నాళ్లలో నీ మాటల్లో చాలా తేడా వచ్చింది. ఇది వరకటి రాణమ్మలాగా నువ్వు మాట్లాడడం లేదు. ఇంట్లో జరుగుతున్న కొన్ని విషయాల్ని బట్టి ఇలా మారాల్సొచ్చింది, ఇలా మాట్లాడాల్సొస్తోంది. కంటికి కనిపించే ఈ ప్రొపరైటర్ రాణమ్మ వెనకే నడిచే ఆటో రాణమ్మ ఉందన్న విషయం మీలో ఏ ఒక్కరూ మర్చిపోవద్దు. ముఖ్యంగా నువ్వు చిత్రావతి. ఇంతవరకు రాణమ్మ మంచితనాన్ని చూశారు. ఇక మీదట ఆటో రాణమ్మ అసలైన వేట చూస్తారు. అందరూ వినండి. ఇకపై మీరు ఈ ఇంట్లో ఉండాలి అంటే సారీ నా ఇంట్లో ఉండాలి అంటే నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినట్టే నడుచుకోవాలి. ఆఖరికి మీకు పాకెట్ మనీ కావాలన్నా నన్నే అడగాలి. మా స్టోర్ రూమ్ లాంటి మీ ఇంట్లో ఏ సౌకర్యం లేదని ప్లాన్ చేసుకుని మా ఇంటికి తిరిగొచ్చి నీ పవర్ ఆఫ్ అటార్నీని అడ్డం పెట్టుకుని ఇలా మా మీద పెత్తనం చెయ్యాలని చూస్తున్నావా? అవ్వదు. అవును, పెత్తనమే చేస్తున్నాను. ఏంటిప్పుడు ఏం చేస్తావు? నువ్వు ఏమీ చెయ్యలేవు. చూడండి, నేను ఆ రోజు ఇంట్లోంచి వెళ్ళింది అమాయకత్వంతో కాదు, నా సిన్సియారిటీతో. అలాంటిది ఈరోజు మళ్ళీ ఈ ఇంట్లో అడుగు పెట్టానంటే దాని వెనక ఒక బలమైన లక్ష్యం ఉంది. నా లక్ష్యం నెరవేరేంత వరకు నేను ఈ ఇంట్లోనే ఉంటాను. అనుకున్నా, అత్తయ్య ఊరికే ఈ ఇంటికి రాలేదు. ఇప్పుడు నీకు సంతోషమా తేజ? పేనుకి పెత్తనమిస్తే స్థలంతా కొరికి ఊడ్చినట్టు ఈ రాణమ్మకి పవర్ ఆఫ్ అటార్నీ రాసిస్తే ఇప్పుడు మన నెత్తి మీదకే ఎక్కి కూర్చుంది. చిత్రావతి, నేను పేను కాదు, సింహాన్ని. ఈ ఇంట్లో దాక్కునున్న గుంటనక్కల్ని వేటాడడానికి వచ్చాను. త్వరలోనే వేట మొదలు పెడతాను. చిత్రావతి, ఈ కాంపౌండ్ గుంటనకెవరు? ఉండండి, నేను మాత్రం కాదు. చూడు భాగలక్ష్మి, ఏమండి, నా పేరు భార్గవి. ఏదో ఒకటిలేబ్బా. ఇదిగో చెప్పేది విను. సరే చెప్పండి. ఇదిగో మన కళ్యాణికి పెళ్లి మీద ఆశ స్టార్ట్ అయిందే. ఆ విషయం మనకి డైరెక్ట్గా చెప్పలేక నేను చెప్పే వరకు ఆగండి అని పోజు కొడుతున్నాడే. మనం ఏమనుకుంటున్నాం? ఫారెన్లో ఉన్న మన కూతురు ఇండియాకి వచ్చిన తర్వాత కళ్యాణ్ పెళ్లి గురించి ఆలోచిద్దాం అనుకుంటున్నాం. కానీ వాడు ఆగేలా లేడు.
ఆగక వాడేమన్నా పెళ్లి చేయమని మన వెంటపడి పరుగులు తీస్తున్నాడా ఏంటి? ఆ బోనాల జాతరలో నిజంగానే అనంత పని చేశాడు. వాడు తాళి తీసుకొని వెడుతున్న ఊపు చూసి ఎక్కడ ఆ అమ్మాయి మెళ్ళో కడతాడని కంగారు పడ్డానే. కడితే కట్టనివ్వాల్సింది. ఇందులో మీరు నేను కంగారు పడ్డానికి ఏముంది? ఎలాగో వాళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారు. పైగా మన 2 కుటుంబాలకి వాళ్ళ పెళ్లి చేయడం ఇష్టమే. నీ ఆలోచన అంతవరకే. మనం ఎప్పుడైనా వాణ్ణి నా అన్న కొడుకులా చూసామా? లేదు. మన కడుపున పుట్టిన బిడ్డగానే చూసాం కదా. అలాంటిది కొడుకు పెళ్ళంటే ఎంత వైభవంగా జరిపించాలే. అలాగే జరిపిద్దాం. ఇప్పుడు ఎవరు కాదన్నారండి? అయితే మనం వాడు ఇంటికి రాగానే ఇంక మీరెవ్వరిని అడగాల్సిన పని లేదు బాబాయ్. మీరు అనుకున్నట్టుగానే ఇక నిశ్చితార్థానికి పెళ్లికి ఏర్పాటు చేయండి. చూసావా కళ్యాణ్ పెళ్లి మీద ఎంత ఆశగా ఎదురు చూస్తున్నాడు. అవునండి, కళ్యాణికి పెళ్లి కళ కూడా వచ్చేసింది. వావ్, పెళ్లి కల వచ్చేసిందే బాలా. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు కూడా డాన్స్ అయ్యవే. పెళ్లి కళ వచ్చింది అబ్బాయికి, మీకు కాదు. ఓ, మీకేదో పెళ్లి కళ వచ్చినట్టు తెగ డాన్స్ చేసేస్తున్నారు. యూతే, నాకు ఎంత వయసు వచ్చినా వయసు మాత్రం స్వీట్ 16. ఇదిగో, కొడుకు పెళ్లి జరగబోతుంటే తండ్రికి ఎంత ఆనందంగా ఉంటది. ఆ ఆనందంలోనే నేను డాన్స్ చేస్తున్నానే. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. కళ్యాణ్, ఏంటి డల్గా ఉన్నావు? ఏం లేదు పిన్ని. నువ్వేం లేదని చెప్పినంత మాత్రాన ఏం లేకుండా ఉండదు. నువ్వు కేవలం పెళ్లికి ఏర్పాట్లు చేయండి అన్నందుకే మీ బాబాయ్ చూడు ఎంత సంతోషంగా డాన్స్ చేస్తున్నారో. మీ బాబాయ్ అంత సంతోషంగా ఉంటే పెళ్లి చేసుకోబోయేవాడివి నువ్వెంత సంతోషంగా ఉండాలి చెప్పు. అలాంటిది నువ్వు ఇలా డల్గా ఉంటే మేమేమనుకోవాలి చెప్పు. అదేం లేదు పిన్ని, నేను సంతోషంగానే చెప్తున్నాను. మీరు మీ ఏర్పాట్లు స్టార్ట్ చేయండి. అలా అన్నావు, బాగుంది. ఏమే, ధర్మతేజ గారి ఇంటికి ఎప్పుడు వెళ్దామే మాట్లాడడానికి? మంచి రోజు చూడాలి కదండి. ఇక మీదట అన్ని మంచి రోజులేనే. కృష్ణ, పాలు తీసుకో. ప్రియా, ఏంటి కృష్ణ, ఏమైనా కావాలా? వాటర్ ఇక్కడే ఉన్నాయి కదా. అది కాదు ప్రియా. ఓ, అర్థమైంది. అత్తయ్య గారికి కూడా పాలిచ్చేసి వచ్చాను. అవన్నీ సరే, నువ్వేంటి కింద పడుకుంటున్నావు? ఎందుకు? ఎందుకేంటి కృష్ణ, ఎవరైనా ఎందుకు పడుకుంటారు? నిద్రపోవడానికే కదా. అదేదో బెడ్ పైన పడుకుని నిద్రపోవచ్చు కదా. వద్దులే బాబు, సార్ మూడ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఒక్కొక్కసారి ఎంతో ప్రేమగా దగ్గరవ్వాలని చూస్తావు, ఒక్కొక్కసారి విపరీతమైన కోపంతో పరాయిదాన్లా దూరం పెట్టేస్తావు, ఒక్కోసారి ఆవేశంతో ముందు వెనక ఆలోచించకుండా కొడతావు. తీరా కోపం తగ్గిన తర్వాత వచ్చి తప్పు నాదే అని సారీ చెప్తావు. నువ్వు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో ప్రాణంగా ప్రేమించిన నాకు కూడా అర్థం కాదు. నిజానికి అపరిచితుడు సినిమాలో నిన్ను హీరోగా పెట్టి చేయాల్సింది కృష్ణ. కరెక్ట్గా సరిపోయేవాడివి. నేను అలా ఎందుకు ప్రవర్తిస్తానో నీకు తెలీదా ప్రియా? తెలుసు కృష్ణ, బాగా తెలుసు. తెలుసు కాబట్టే కదా నా తప్పేంటో తెలుసుకుని నీకు అత్తయ్య గారికి నచ్చినట్టు నేను నడుచుకుంటూ మీ మనసులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాను. అది అర్థం చేసుకున్నాను కాబట్టే వచ్చి బెడ్ పై పడుకో అని చెప్తున్నాను. పర్లేదు కృష్ణ, నేను కింద పడుకోవడమే నాకు కంఫర్ట్గా ఉంది. నేను కింద పడుకుంటాను. అరే, నేను చెప్తున్నాను కదా, వచ్చి పడుకో ఇక్కడ. సరే.
ప్రియా మళ్ళీ ఏమైంది? ఎందుకు కిందకెళ్తున్నావు? నేను మారిపోయాను కదా, నువ్వు కూడా మారిపోయి మనస్ఫూర్తిగా నన్ను నీ పక్కన పడుకొనిస్తావేమో అనుకున్నాను కృష్ణ. కానీ పొరపాటు పడ్డానని ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు ఏమైంది ప్రియా? ఇప్పుడేమైందా? పైకొచ్చి పడుకోమన్నావు, బానే ఉంది. మధ్యలో ఆ తలగళ్ళేంటి? అంటే నా మీద సానుభూతితో వచ్చి బెడ్ పైన పడుకోమంటున్నావు, కానీ ప్రేమతో కాదని తెలుస్తోంది. కంటికి కనబడే ఈ తలగడ అడ్డుకట్ట కంటే నీ మనసులో ఉన్న కోపం అనే అడ్డుకట్టే చాలా పెద్దదిగా కనబడుతుంది కృష్ణ. భార్యాభర్తలిద్దరి మధ్యలో ఇలా తలగడతో గోడ కట్టాల్సి వస్తే ఇంకా మన ఇద్దరి మధ్యలో ప్రేమ ఎక్కడుంది? నీ మనసులో ఈ అడ్డుకట్టలు ఎప్పుడు తొలుగుతాయో, మన మధ్య ఉన్న ఈ తలగడ గోడను నీ చేతులతో నువ్వెప్పుడు తీస్తావో అప్పుడే మనమిద్దరం కలిసి ఒకే మంచం మీద పడుకుందాం కృష్ణ. అప్పటి వరకు నా హద్దులో నేనుంటాను. ఇప్పటికే బాగా లేట్ అయింది, పడుకో. గుడ్ నైట్. అనుకోనిది జరిగే సడి పెరిగే ఎదలయలో కల కాదిది నిజమే అని తెలిసే సమయములో మమ్మల్ని కొడదామనా?